ఈ రోజు జర్మనీ తన కంట్రీ మొత్తానికి ఒక బందోబస్తులా ఏర్పాటు చేసుకుందన్నమాట. పకడ్బందీగా చాలా సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసుకుంది. అంటే ఇంచుమించు ఒక 8 లక్షల వరకు సోల్జర్స్ ఉంటారు కదా, సో ఆ సోల్జర్స్ ని నేవీలో వాటిలో గట్ట పెట్టడం జరిగిందనమాట. సో మీ అందరికీ తెలిసిన విషయమే, మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే రష్యాకి ఉక్రెయిన్కి మధ్య వార్ అయితే బేభత్సంగా జరుగుతుంది. సో ఇప్పటికి 1000 days దాటి అయిందనమాట. ఆల్మోస్ట్ 3 years దగ్గర బాగబోతుంది అనమాట. సో ఇంత అయినా సరే మీరు ఇమాజిన్ చేసి చూడండి, రష్యా అనేది చాలా పెద్ద కంట్రీ, బట్ ఉక్రెయిన్ అనేది చాలా చాలా చిన్న కంట్రీ. సో అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు రష్యా అనేది ఉక్రెయిన్ ని ఈజీగా ఓడించేయగలదు, బట్ అలా చేయడానికి అవ్వట్లేదు అనమాట. ఎందుకని మనం చూసుకున్నట్లయితే ఉక్రెయిన్ కి డిఫరెంట్ కంట్రీస్ నుంచి, అమెరికా అనగా లేకపోతే వేరే వేరే కంట్రీస్, యూకే అనగా కెనడా అనగా, ప్రపంచంలో ఉన్న ది టాపెస్ట్ కంట్రీస్ అన్నిటి నుంచి కూడా డిఫరెంట్ గా రకరకాలుగా హెల్ప్ అయితే వస్తుంది అనమాట. ఒకళ్ళు వెపన్స్ ఇవ్వడం, ఒకళ్ళు మనీ ఇవ్వడం. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్ప్స్ అయితే వస్తున్నాయి. అందులో మెయిన్ వచ్చేసరికి అమెరికా ఉందన్నమాట. సరే ఇదంతా ఓకే, ఇదంతా బాగానే ఉంది. దీనికి జర్మనీకి సంబంధం ఏంటి, దీనికి జర్మనీకి లింక్ ఏంటి? వీళ్ళందరూ యుద్ధం చేసుకుంటుంటే జర్మనీ ఎందుకని జాగ్రత్త పడాలని మీరు ఆలోచిస్తున్నట్లయితే, ఎక్కడైనా ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ జరిగిందని అంటే అది తిరిగి మన ఇంటికి రావడానికి అది ఎక్కువసేపు పట్టదనమాట. ఏదైనా తీసుకోండి. సో అందుకోసం చెప్పేసి జర్మనీ అనేది ప్రిపేర్ అవుతుంది. జర్మనీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి అది మెయిన్ గా ప్రిపేర్ అవుతుంది అనమాట. సో ఏం జరిగిందని మాట్లాడుకోవడానికన్నా ముందు ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ తో పాటు బెల్ ఐకాన్ ఉంటుంది, గట్టిగా కొట్టి అవతల పారేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. Hello everyone, I am Siddharth. Let's dive into the video. అయితే ఈ రోజుకి కూడా World War III అనేది పక్కా అని చెప్పేసి అందరికీ తెలిసిపోయింది, అందరికీ కన్ఫర్మ్ అయిపోయింది. సో దానికోసమనే సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది చేసుకుంటున్నారనమాట. ఒక్క కంట్రీ అని కాదు, డిఫరెంట్ కంట్రీస్, జర్మనీ అవనివ్వచ్చు, లేకపోతే చైనా అవనివ్వచ్చు, లేకపోతే ఆర్ సంథింగ్ యూకే అనివ్వచ్చు, లేకపోతే వేరే కంట్రీస్, అది ఇది ఏం లేదు. ప్రతి కంట్రీ కూడా ఒక డిఫెన్స్ అనేది చేసుకుంటున్నాయి. మీన్స్ డిఫెన్స్ అవనివ్వచ్చు, లేకపోతే సెల్ఫ్ ప్రిపరేషన్ అవనివ్వచ్చు, ప్రతిదీ కూడా పక్కగా పకడ్బందీగా చేసుకుంటున్నాయి. సో ఇందులో వచ్చేసరికి మనకి మెయిన్ గా రష్యా అఫీషియల్ గా డిక్లేర్ చేసింది దట్ ఏంటనేసి అంటే న్యూక్లియర్ బాంబ్ ఉంటుంది కదా, అణు బాంబ్ అంటారు. సో ఆ న్యూక్లియర్ బాంబ్ ని వేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకని అంటే ఉక్రెయిన్ కంటిన్యూస్ గా, ఉక్రెయిన్ అని పేరు మెన్షన్ చేయకుండా కంటిన్యూస్ గా ఒక కంట్రీ మా మీదకి బాంబ్స్ అనేవి వేస్తూ ఉంటే మేము ఇలా వేస్తామని చెప్పేసి అన్నారనమాట. సో ఏమైనా డీటెయిల్ గా మాట్లాడదాం. ఇప్పుడు మెయిన్ గా ఎక్కడ స్టార్ట్ అయింది గొడవ అంతా అనేసి అంటే ఫస్ట్ వచ్చేసరికి డొనాల్డ్ ట్రంప్ అనమాట. సో ట్రంప్ ప్రెసిడెంట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఆ టైంలో ఏమైందని అని చూసుకున్నట్లయితే ట్రంప్ వచ్చేసరికి ఇచ్చిన హామీలో ఫస్ట్ హామీ ఏంట్రా అని మనం చూసుకున్నట్లయితే ఈ యుఎస్ ట్యాక్సెస్ అవన్నీ ఉంటాయి కదా. సో యుఎస్ ట్యాక్సెస్ అన్ని కూడా యుఎస్ గవర్నమెంట్ మన ఉక్రెయిన్ కి ఇస్తుంది అనమాట. సో ఉక్రెయిన్ కి ఇవ్వడం వల్ల ఈ అమెరికా వచ్చేసరికి పీపుల్ అందరూ కూడా ప్రొటెస్ట్లు అవి చేస్తున్నారు. ఏమని చూసుకున్నట్లయితే అసలు మనకే డబ్బులు సరిపోవట్లేదు, దానిలో మీరు ఉక్రెయిన్ కి ఇవ్వడం కరెక్ట్ కాదు అది అని చెప్తే ట్రంప్ వచ్చేసరికి ఫస్ట్ హామీ ఏమి ఇచ్చారంటే ఆ ట్యాక్సెస్ అన్ని క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి ఇచ్చారనమాట. అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే అమెరికా నుంచే మెయిన్ గా ఎక్కువగా డబ్బులు అనేవి ఉక్రెయిన్ కి వెళ్తున్నాయి అనమాట. మీరు ఆలోచించి చూడండి, ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు వాళ్ళిద్దరికి తాగా ఫ్యామిలీలు, ఇప్పుడు సపోజ్ ఇద్దరు, ఒక బలవంతుడు ఒక బలహీనుడు గొడవ పడుతున్నారు, బలహీనుడికి వీళ్ళందరూ కూడా బలమయ్యారు అనమాట. జనతా గ్యారేజ్ డైలాగ్ ఉంటుంది కాదని. సో ఈ బలహీనుడికి వీళ్ళందరూ తోడైనప్పుడు వీడి ఫ్యామిలీలో ఒకరు చూసుకోవాలి కదా. సో ఆ ఫ్యామిలీ చూసుకోవాలంటే ఫుడ్ మరి అవన్నీ కావాలి కదా. సో అందుకోసం చెప్పేసి అమెరికా డబ్బులు ఇస్తుంది. వన్స్ అమెరికా డబ్బులు ఇవ్వడం ఆపేస్తే ఉక్రెయిన్ అనేది చాలా వీక్ అయిపోతుంది అనమాట. వీక్ అయిపోయి ఇంకా వార్ లో ఓడిపోయే ఛాన్స్ చాలా ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ వార్ లో కానీ ఓడిపోయినట్లయితే ఉక్రెయిన్ కి సపోర్ట్ చేసిన కంట్రీస్ అన్ని కూడా ఇంకా వార్ కి సిద్ధమని చెప్పుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏమైందని చూసుకున్నట్లయితే డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేస్తా అన్నారు కదా, పవర్స్ ఏం రాలేదు కంప్లీట్ గా. సో ఇప్పటి వరకు ప్రెసెంట్ ఒక గవర్నమెంట్ ఉంటుంది కదా, ఆయన పవర్ లోకి వచ్చినంత వరకు ఒక టెంపరీగా ఒక గవర్నమెంట్ ఉంటుంది కదా. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేసి అంటే ఇంకా ఉక్రెయిన్ కి ఎన్ని వీలైతే అన్ని పవర్స్, ఎన్ని చేయగలిగితే అన్ని పర్మిషన్స్ అన్ని ఇచ్చారనమాట. చాలా మిసైల్స్ కూడా ఇచ్చారనమాట. ఇప్పటి వరకు ఏం చెప్పారు తెలుసా, జస్ట్ ఉక్రెయిన్ కి వెపన్స్ సప్లై చేస్తూ ఎందుకురా మీరు మిగతా కంట్రీస్ అని అడిగితే కదా ఎందుకు నువ్వు ఉక్రెయిన్ కి ఇవన్నీ ఇస్తున్నావు అనేసి అంటే అమెరికా ఏమందనేసి అంటే లేదు నా ఫ్రెండ్ కంట్రీ ఉక్రెయిన్, సో ఉక్రెయిన్ మీదకి ఎవరైనా దాడి చేస్తే డిఫెన్స్ కోసం ఇస్తున్నాను వెపన్స్ అని అన్నారు. సో అదే అమెరికా అప్పుడు అలా అంది. ఇప్పుడు ఏమంటుందని చూసుకున్నట్లయితే డైరెక్ట్ గా వెపన్స్ ఇచ్చేసి రష్యా మీద దాడి చేయమంటుంది. ముందు డిఫెన్స్ కోసం అని చెప్పింది, ఇప్పుడు దాడి చేయమని చెప్పింది. అండ్ మిసైల్ కూడా లాంచ్ చేశారు అనమాట ఉక్రెయిన్ వాళ్ళు. ఎస్, మీరు విన్నది నిజమే, మిసైల్ లాంచ్ చేశారు. మిసైల్ లాంచ్ చేసిన తర్వాత రష్యా వచ్చేసరికి ఇంకా బేభత్సంగా హీట్ ఎక్కిపోయింది. సో ఆ పాయింట్ ఆఫ్ టైం వరకు రష్యాకి ఒక రూల్ ఉండేది అనమాట. ఏంటంటే తమ మీద ఎవరైనా న్యూక్లియర్ బాంబు వేశారనుకోండి, అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబు వాళ్ళు వేయగలరు అనమాట. అంటే రష్యా మీద ఎవరైనా న్యూక్లియర్ బాంబు వేస్తే అప్పుడు వేస్తారనేసి ఒక రూల్ ఉండేది. బట్ ఇప్పుడు ఏంటనేసి అంటే
ఎక్స్పెక్ట్ చేయని రీతిలో లేకపోతే ఒక బీభత్సమైన ఒక లిమిట్ పెట్టుకున్నారో ఆ లిమిట్ వరకు ఎవరైనా తమ మీద అటాక్ చేశారనుకోండి, ఒక న్యూక్లియర్ బాంబు లేని ఒక దేశం, ఇండైరెక్ట్ గా ఉక్రెయిన్ అది. సో అలాంటి ఒక దేశం తన మీద అటాక్ చేసినట్లయితే కన్ఫర్మ్ గా న్యూక్లియర్ బాంబు వేస్తా అని చెప్పారు. న్యూక్లియర్ బాంబు కోసం నేను మీకు స్పెషల్ గా చెప్పక్కర్లేదు, హిరోషిమా నాగసాకి బేభత్సం అయిపోయి అది మీరు తెలిసే ఉంటుంది కదా. సో అదనమాట. సో న్యూక్లియర్ బాంబ్ అంటే ఈజీగా కొన్ని సిటీస్ని అయితే తప్పేళ్ళని లేపేస్తుంది అనమాట. సో అది నార్మల్ విషయం కాదు న్యూక్లియర్ బాంబ్ అనేది. సో ఇప్పుడు ఈ గ్యాప్లో ఒక విషయం జరిగింది అనమాట. ఏంటని మనం చూసుకున్నట్లయితే ఈ ఉక్రెయిన్ అనేది ఒక మిసైల్ వేసింది కదా. సో మిసైల్ వేసిన తర్వాత అదే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంటుంది అనమాట. సో ఆ మిసైల్ వేసిన తర్వాత ఈ ఎవరైతే రష్యా కంట్రీ ఉందో రష్యా కంట్రీకి ఇంకా ఫుల్ హీట్ ఎక్కిపోయి మీకు నార్త్ కొరియా, ఇరాన్ అని కొన్ని కంట్రీస్కి అయితే వెళ్ళి అక్కడ నుంచి సోల్జర్స్ని గ్రాప్ చేసుకుంది అనమాట. సో ఇలా ఒక రసవత్రంగా చాలా డేంజరస్గా అయితే కనబడుతుంది రష్యా. డిఫరెంట్ కంట్రీస్ కూడా చాలా ప్రిపేర్ అవుతున్నాయి. ఇఫ్ ఇండియా కానీ సపోర్ట్ చేయాల్సి వస్తే ఎవరి వైపు ఉండాలో మీరు కింద కామెంట్ చేయండి. సో దట్ ఇండియా ఎవరి వైపు అయితే ప్రాపర్గా ఉంటుందో మనకు కూడా తెలుస్తుంది అనమాట. సో అది మ్యాటర్ కూడా మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే యాజ్ జర్మనీ డిడ్, మనకి ఎక్కడో స్టార్ట్ అయిన గొడవ మన దగ్గరికి రావడానికి పెద్ద టైం పట్టదు. అండ్ అట్ ది సేమ్ టైం మనందరం కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ జీవితాలే ఉన్నాయన్నమాట. ఇప్పుడు సపోజ్ మీరు ఒక ప్రోడక్ట్ వాడారనుకోండి, అది ఇంటర్నేషనల్గా కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు అంతెందుకు మీ చేతిలో ఒక ఫోన్ ఉందనుకోండి, అది కూడా ఇంటర్నేషనల్, చైనా నుంచి వచ్చిన ఫోన్ అయి ఉంటుంది అనమాట. డిఫరెంట్ కంట్రీస్తో మన ప్రోడక్ట్స్ అన్ని డైలీ యూస్ చేసే ప్రోడక్ట్స్ అన్ని కనెక్ట్ అయి ఉన్నాయి. సో దే ఆర్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్. సో దట్ మనం గ్యారంటీగా ఎఫెక్ట్ అవుతాం. మనమనే కాదు, ఈ వార్తో కనెక్ట్ అయి ఉన్న ప్రతి దేశం, సో వాటికి కనెక్ట్ అయిన దేశాలు ప్రతివి కూడా ఎఫెక్ట్ అవుతాయి అనమాట. సో దట్ ఇట్స్ ఎ వరల్డ్ వార్ 3. సో వరల్డ్ వార్ 3 అనేది చాలా బీభత్సంగా ఉండబోతుంది. అదనమాట మ్యాటర్. అయితే రష్యా ఈ నార్త్ కొరియా నుంచి, ఇరాన్ నుంచి కొంతమంది సైనికులు తెచ్చుకుందని చెప్పాను కదా. సో ఇంతకు ముందు వరకు 3 years వార్ జరుగుతుంది, కంప్లీట్గా జరుగుతుంది. అదేమో టైడ్ అయిపోయారు బేభత్సంగా. సో ఇప్పుడు ఏమైంది అంటే ఆ టైడ్నెస్తో ఈ కొత్త సైనికులు వచ్చారు కదా, ఇంకా యుద్ధం ఊపందుకుంది అనమాట. 3 monthsలోనే బేభత్సం క్రియేట్ చేసింది. హై స్పీడ్లో వెళ్తుంది అనమాట వారు, మామూలుగా లేదు. సో అదనమాట. సో ఈ వార్ అనేది ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా వరల్డ్ వార్గా డిక్లేర్ అవ్వచ్చు. సో వరల్డ్ వార్గా డిక్లేర్ అయిన మరుక్షణమే మన మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది, మన మీద, కామన్ పీపుల్ మీద. సో నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రతి దేశంలో ఉన్న కామన్ పీపుల్ మీద గ్యారంటీగా పక్కాగా ఎఫెక్ట్ అయితే పడుతుంది. మార్క్ మై వర్డ్స్. సో ఆల్రెడీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్ జర్మనీతో పాటు ప్రిపేర్ అయ్యి ఉన్నాయని చెప్పాను కదా. సో ఆ కంట్రీస్ ఏంటని మనం చూసుకున్నట్లయితే డిఫరెంట్ ఉన్నాయి. ఫ్రాన్స్ అవనివచ్చు, ఇటలీ అవనివచ్చు, స్పెయిన్ అవనివచ్చు, పోలాండ్ అవనివచ్చు, ఇంకా మాటలే అవనివచ్చు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్ ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నాయి. వాటితో పాటు ఇప్పుడు జర్మనీ కూడా యాడ్ అయింది. త్వరలో ఇండియా కూడా యాడ్ అవబోతుంది. ఇండియా పక్కాగా వరల్డ్ వార్ 3లో పార్టిసిపేట్ అయితే చేస్తుంది. ఎవరి వైపు చేస్తే బాగుంటుంది మీరు కింద కామెంట్ చేయండి. సో అదనమాట మ్యాటర్. ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే గ్యారంటీగా హెల్ప్ఫుల్ అయ్యే ఉంటుంది. ఇంకా త్వరలో చాలా వీడియోస్ రాబోతున్నాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తో పాటు బెల్ ఐకాన్ ఉంటుంది. మరి వీడియో వచ్చిన తర్వాత మీ దగ్గరికి డైరెక్ట్ గా రావాలంటే సబ్స్క్రైబ్ అయితే బెల్ ఐకాన్ అయితే కొట్టాలి కదా. మొత్తం అన్ని చేసేయండి. అది మీకు ఎలా చేయాలో, ఎంత యూజ్ ఉంటుందో మీకే తెలుసు అనమాట. ఐఎమ్ డామ్ షూర్ దట్ నేను పెట్టే మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ మీకోసమే, మీకు హెల్ప్ఫుల్ గా ఉంటాయని తెలుసు, అందుకే నేను చేస్తాను అనమాట. సో ఈ వీడియోకి ఎంత గ్యాస్ వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.